నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి ఏకంగా హైదరాబాద్ మహానగరంలో ఇలా అమ్మకాలలో 42% డౌన్ ఫాల్ అయ్యిందని సమాచారం గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తయారైందని చెబుతున్నారు విశ్లేషకులు తాజాగా ఇదే విషయాన్ని రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ఫ్రాప్ ఈక్విటీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది ఈ సంస్థ లెక్కల ప్రకారం జూలై నుంచి సెప్టెంబర్ నెలలో సుమారు 42% మేర తక్కువగా ఇండ్లు విక్రయాలు జరిగాయని తెలిపింది ఇక ఇప్పటికే 12,082 యూనిట్ల విక్రయాలు జరిగి ఉండవచ్చని తెలిపింది అయితే గత సంవత్సరం ఇదే సమయానికి 20,000కు పైగా యూనిట్లు విక్రయాలు జరిగినట్లు తెలిపింది అంటే దాదాపు 42% ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని ఈ సంస్థ వెల్లడించింది తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్లోనే అత్యంత క్షీణత నమోదైందన్నారు గత ఏడాది దాకా దేశంలోనే అత్యంత ఎక్కువగా ఇండ్ల అమ్మకాలు ఇక్కడ జరిగిన విషయం తెలిసిందే ముంబై బెంగళూరు వంటి నగరాలను దాటుకొని గడిచిన 10 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది తాజా లెక్కలు చూస్తే హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాల తగ్గుదలకు హైదరాబాదే కారణమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి కొందరు అక్రమార్కులు చేసిన పనికి మొత్తం నిర్మాణ రంగమే మందగమనంలోకి వెళ్లిపోయిందని రియల్టర్లు అనుబంధ రంగాల వ్యాపారాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమ లేఅవుట్లతో అమాయక జనాలు ఆగమైపోయారని కొత్తగా కొనేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు చెరువులు చుట్టుపక్కల్లోనైతే చాలా దూరం వరకు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఇండిపెండెంట్ హౌస్లు ఓపెన్ ఫ్లాట్లు జోలికి ఎవరూ వెళ్లడం లేదని పెట్టిన పెట్టుబడులు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన చెందుతున్నారు పరిస్థితులు ఇలాగే సాగితే నిర్మాణ రంగం మళ్లీ కరోనా సంక్షోభం నాటి పరిస్థితుల్ని చూడక తప్పదన్న ఆందోళనని కనబరుస్తున్నారు నిజానికి దసరా దీపావళి పండుగల సమయాల్లో హౌసింగ్ సేల్స్ ఊపందుకుంటాయి కానీ నగరంలో ఆ సంకేతాలేవి కనిపించట్లేదు ఇప్పుడు